హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పూన్ఫుల్ స్టోరీస్. ఈరోజు ఒక సింపుల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ అయితే బెస్ట్ ఫర్ బ్యాచిలర్స్ అండ్ క్విక్గా అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ కర్రీ చేసుకుంటే సూపర్ టేస్టీగా క్విక్గా అయిపోతుంది. ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. జస్ట్ దీనికోసం నేను సాల్ట్, టర్మరిక్ అండ్ చిల్లీ పౌడర్ ఇవి వేసి మ్యారినేట్ చేసుకున్న ఒక 15-20 మినిట్స్ వరకు చికెన్ మ్యారినేట్ చేసుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. ఇందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. చికెన్ కర్రీకి 1-2 స్పూన్స్ ఆయిల్ ఎక్కువైనా బాగుంటుంది. సో ఆయిల్ హీట్ అయ్యాక 2 ఇలాచీ, 2 క్లోవ్స్ లవంగాలు 2 యాడ్ చేసుకున్నా. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక 1 కప్ ఆనియన్స్, 1 కప్ అప్రాక్సిమేట్లీ నేను ఒక 2-3 ఆనియన్స్ తీసుకున్నా, చిన్నగా చాప్ చేసుకున్నాను. ఈ చికెన్ కర్రీకి టేస్ట్ అంతా వచ్చేది మన ఆనియన్స్ వల్లే యాక్చువల్లీ. అండ్ ఈ ఆనియన్స్ ఫ్రై అయితే ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. అండ్ ఆనియన్ ఫ్రై చేసినప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నా. సో అయితే ఇది ఒకసారి మిక్స్ చేసుకొని ఈ ఆనియన్స్ అన్నవి మనకి లైట్ పింక్ కలర్లో చేంజ్ అయ్యే వరకు, గోల్డిష్ పింక్ ఆ కలర్లో చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఆనియన్స్ అనేవి మనకి ఈ కలర్లో వస్తే సరిపోతుంది. సో ఆనియన్స్ని అలా మిక్స్ చేసుకుంటూ మనం మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మనకి ఇలా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నా. ఇందులో అయితే ఇది మా మదర్ ప్రిపేర్ చేసుకుంది. ఇందులో జింజర్, గార్లిక్ అండ్ జీరా ఈ 3 కలిపి పేస్ట్ చేసి ఉంచుతారన్నమాట. సో ఇది యాడ్ చేస్తున్నా. ఒకసారి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవనిద్దాం. బాగా ఫ్రై అయింది కదా, ఈ స్టేజ్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ చికెన్ అయితే నేనైతే షాప్లో ఎలా అయితే పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి అలానే ఉంచాను. మీరు కావాలనుకుంటే కొంచెం చిన్న సైజ్ కింద కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నాకైతే పర్సనలీ ఈ సింపుల్ చికెన్ కర్రీ చాలా ఇష్టం. కుక్ చేసుకోవడానికి కూడా ఫాస్ట్గా అయిపోతుంది, తినడానికి అయితే ఇంకా ఈ టేస్ట్ వేరే లెవెల్ అన్నమాట. సో సింపుల్ కర్రీస్ చాలా బాగుంటాయి కదా, అలానే సింపుల్ మ్యాగీ కూడా. సో మీలో ఎవరికి సింపుల్గా బాయిల్ చేసిన మ్యాగీలో మసాలా వేసి మనం తింటాగా, అది ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఈ చికెన్ని బాగా ఈ ఆనియన్స్ దాంట్లో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు లిడ్ పెట్టుకుందాం. కాసేపు ఇది కుక్ అవనిద్దాం. ఓకే, చికెన్ అయితే కుక్ అయింది కదా, స్లోగా చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది మిక్స్ చేసుకుంటూ అలా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. అప్పుడు చికెన్ అనేది మనకి పర్ఫెక్ట్గా లోపల వరకు కుక్ అవుతుంది. అండ్ ఇప్పుడు వాటర్ రిలీజ్ అయిన టైంలో నేను చాప్ చేసుకున్న టమాటో యాడ్ చేసుకుంటున్నా. 1 టమాటో చాలు. మీరు వద్దనుకుంటే టమాటో స్కిప్ చేయొచ్చు, కంప్లీట్లీ ఆప్షనల్. టమాటో వేస్తే గ్రేవీ కొంచెం థిక్గా ఉంటుంది మనకి. అలానే నేను ఒక 3 చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు
ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుందాం. ఒక 5 to 10 మినిట్స్ మనకి కుక్ అయ్యాక చూస్తే చికెన్లోంచి ఇంకా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ టొమాటోస్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా ఎక్కువ జ్యూసీగా ఉంటుంది. సో ఒకసారి మిక్స్ చేసుకుందాం బాగా. కింద మనకి మిక్స్ చేయకపోతే అడుగు పడుతుంది. సో మిక్స్ చేస్తూ కుక్ చేసుకుందాం మంచిగానా. ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నా. చికెన్లోంచి వచ్చిన వాటర్ కాకుండా మనం కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని చికెన్ని బాగా బాయిల్ చేసుకుందాం. ఒకసారి మంచిగా అంతా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనకి చికెన్ బాగా బాయిల్ అయింది కదా. ఈ స్టేజ్లో మనం ఇందులో సాల్ట్, కారం అన్నీ సరిపోయా లేదా చెక్ చేసుకుందాం. ఈ స్టేజ్లో మనకి ఏదైనా ఇంకా పడతాయి అంటే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది, మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. స్పైసెస్ కూడా నేను ఇంతకు మించి ఇంకేం స్పైసెస్ యాడ్ చేయట్లేదు. చూసారు కదా, మనకి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక ఇలా దగ్గరికి ఉంటుంది. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం, చాప్ చేసింది. మీరు కావాలనుకుంటే ఇంత గ్రేవీగా తీసుకోవచ్చు, లేదు నాకు ఇంకా థిక్ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే ఇంకా 5 మినిట్స్ మీరు ఇలానే స్టవ్ మీద మిక్స్ చేస్తూ కుక్ చేస్తే ఇంకొంచెం దగ్గరగా అవుతుంది. అంతే ఫ్రెండ్స్, మన సింపుల్ చికెన్ కర్రీ. ఇది రోటీస్లో కానీ రైస్లో కానీ సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.